చాలామంది పాల మీద మీగడ తీయకుండా అలానే తాగేస్తూ ఉంటారు. నాకు మాత్రం అట్లాంటి అలవాటు లేదనమాట. ఏ పాలైనా సరే కాచిన తర్వాత మీగడ కన్ఫామ్‌గా తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కొద్దిగా మీగడని కూడబెట్టుకుంటే ఇంత వెన్నపూస అయితే వచ్చింది. నేను 2 మంత్స్ నుంచి కూడా విజయ గోల్డ్ పాలే యూజ్ చేస్తున్నాను. ఇవి అన్ని ప్లేసెస్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో అయితే కంపల్సరీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట విజయ గోల్డ్ పాలు. చక్కగా మీగడ ఫామ్ అవుతుంది. ఇంకా మీగడంతా కూడా స్టోర్ చేసేసుకుంటే నాకైతే ఈరోజు కేజీ వెన్నపూస వచ్చింది చూస్తున్నారు కదా! సో, వెన్న అయితే నేను చాలా వీడియోస్‌లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిచ్చాను. సో, అందుకని నేను ఇక్కడ వీడియోలో అయితే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్పట్లేదు. ఇంట్లో స్టోర్ చేసుకున్న మీగడతో వెన్న తీసి నెయ్యి చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటది. నాకైతే చాలా అనిపిస్తదనమాట ఈ నెయ్యి ప్రిపేర్ చేస్తుంటే. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు కాబట్టి నెయ్యి అనేది ఎక్కువ తింటూ ఉంటారు. సో, నేను బయట నుంచి అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇయర్ మొత్తం మీద కూడా ఒకసారైనా కొంటానో లేదో తెలీదు. కొనాల్సొస్తే తప్ప ఇంక మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంతకీ నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.